సో నౌ మనము లాప్లాస్లో ఇన్వర్స్లో అతి ముఖ్యమైన టాపిక్, ఇంకా మనకి ఎక్కువ స్కోప్, ఎగ్జామ్కి ఎక్కువ స్కోప్ అన్న ప్రాబ్లం అడిగే టాపిక్ వచ్చేసి కన్వల్యూషన్ థీరం. కన్వల్యూషన్ థీరం ఏంటి? కన్వల్యూషన్ థీరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాప్లాస్ ఇన్వర్స్లో మనకి రెండు ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోండి, రెండు ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు, అంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ సమ్ ఫంక్షన్ ఇంటూ సమ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఎట్లా రాసుకోవచ్చు అంటే ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎస్గా రాసుకోవచ్చు. ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎస్గా రాసుకోవచ్చు. అయితే లాప్లాస్ ఆఫ్ టీ అంటే ఎస్లో వస్తుంది, ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ అంటే టీలో వస్తుంది. సో ఇప్పుడు ఇదేమవుతుంది? నాకు ఈ సమ్ ఫంక్షన్ ఆఫ్ టీ, ఇదేమవుతుంది? సమ్ ఫంక్షన్ ఆఫ్ టీ, ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ, ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీగా రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 0 to t into f of u into g of t minus u du, f of u into g of t minus u du. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ని మనం ఎలా రాసుకోవాలి అంటే ఇంటెగ్రల్ 0 to t f of u into g of t minus u, అంటే ఒక ఫంక్షన్ని కంప్లీట్గా యూలో రాసుకోవడం, ఇంకో ఫంక్షన్ని t minus u duగా రాసుకోవడం. ఇది ఎలా అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, చాలా ఈజీ. దీన్ని బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీ, కానీ థియరం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, 1/s ప్లస్ ఏ ఇంటూ 1/s ప్లస్ ఏ కదా. సో ఇదొక ఫంక్షన్ కదా. సో ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? లాప్లాస్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ లాప్లాస్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎస్ రాసుకోవచ్చు కదా. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ ఏటీ. దీనికి ఆన్సర్ ఏమవుతుంది? నాకు ఈ పవర్ మైనస్ బీటీ. దీన్ని ఎలా రాసుకోవాలంటే లాప్లాస్ ఇన్వర్స్లో మీన్ ఎలా వస్తుందంటే కన్వల్యూషన్ థియరంలో 0 to t ఈ పవర్ ఆఫ్ ఏయు, దీని ఏం చేయాలంటే కంప్లీట్గా యూతో పెట్టేసేయాలి. దీన్ని t మైనస్ యూతో రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ టీని కంప్లీట్గా యూతో రీప్లేస్ చేయాలి, ఇక్కడ కంప్లీట్గా టీ మైనస్ చేసుకోవాలి. అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏయు ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ బి ఇంటూ టీ మైనస్ యూ, మైనస్ పవర్ ఆఫ్ మైనస్ ఏయు ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ బి ఇంటూ టీ మైనస్ యూ. ఇప్పుడు చూడండి, ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏయు ఇంటూ ఇక్కడ ఈ పవర్ ఆఫ్ మైనస్ బిటీ ఇంటూ ఈ పవర్ ఆఫ్ బియు ఇంటూ ఈ పవర్ ఆఫ్ బియు, ఓకే, ఇంటూ ఈ పవర్ ఆఫ్ బియు. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఈ పవర్ ఆఫ్ బియు కాబట్టి ఇక్కడ మనకి డియు కదా. సో ఫంక్షన్ మనం విత్ రెస్పెక్ట్ టు యూతో ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి యూ మాత్రమే ఫంక్షన్, టీ అనేది కంప్లీట్ కాన్స్టెంట్ కాబట్టి టీ ముందు వేసుకునేస్తాం అనమాట. ఈ పవర్ ఆఫ్ మైనస్ బీటీ. సో ఈ పవర్ ఆఫ్ మైనస్ బీటీ ఇంటూ ఇదేం రాసుకోవచ్చు? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కాబట్టి బి మైనస్ ఏ ఇంటూ యూ. సో ఇంటెగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డి, ఇంటెగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది? నాకు ఈ పవర్ x బై a, ఈ పవర్ ఆఫ్ x బై a కాబట్టి ఈ పవర్ ఆఫ్ b మైనస్ u, b మైనస్ ఏమవుతుంది? ఈ పవర్ ఆఫ్ b మైనస్ a ఇంటూ u బై b మైనస్ u బై b మైనస్ a, b మైనస్ a. ఇంకేముంది? లిమిట్స్ పెట్టుకునేస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కన్వల్యూషన్ థియరం బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. చూడండి, ఓకే. ఫైండ్ ఇన్వర్స్ లాప్లాస్ యూజింగ్ కన్వల్యూషన్ థియరం. ఫైండ్ ఇన్వర్స్ లాప్లాస్ యూజింగ్ కన్వల్యూషన్ థియరం. నేనేం చెప్తున్నాను? కన్వల్యూషన్ థియరం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఫంక్షన్లు ఉంటాయి అప్లికబుల్, తర్వాత థియరం యాన్సర్స్ అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం? ల్యాప్ ఇన్వర్స్ ఇంటూ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ 5 రాసుకోవచ్చు. ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ఇంటూ ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ 5 రాసుకోవచ్చు. ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ 1/s అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? నాకు వెరీ గుడ్, ఓకే. సో ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ 1/s అంటే ఆన్సర్ 1, ఓకే. సో 1/s ప్లస్ 5 అంటే ఏమొస్తుంది? నాకు ఈ పవర్ మైనస్ 5t, ఈ పవర్ మైనస్ 5t. సో 1 ఇంటూ ఈ పవర్ మైనస్ 5t. ఎందుకు? లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏటీ అంటే 1/s మైనస్ ఏ, ఇక్కడ మైనస్ ఉంటే అక్కడ ప్లస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలి? సమ్ ఎఫ్ ఆఫ్ టీ ఉంటుంది 0 to ఇంటూ టీ మైనస్ యూ డియు, జీ ఆఫ్ టీ మైనస్ యూ డియు. ఆ విధంగా రాసుకుంటే దీనికి ఏమొస్తుంది? నాకు 1 అంటే 1 అట్లే వస్తుంది. ఈ పవర్ మైనస్ 5t ఎట్లా రాసుకోవాలి? ఈ పవర్ మైనస్ 5 ఇంటూ టీ బదులు టీ మైనస్ యూ పెట్టుకోవాలి. 0 to t ఇంటిగ్రల్ 0 to t. ఇప్పుడు చూడండి ఎట్లా రాసుకోవచ్చు? నేను 2t మైనస్ 5t ఇంటూ ఈ పవర్ యూ డియు రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమొస్తుంది? నాకు ఈ పవర్ మైనస్ 5t కాన్స్టెంట్, ఎందుకు? ఒక ఫంక్షన్ యూలో ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ 5t ఇంటూ 0 to du అంటే ఈ పవర్ 4uనే వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇస్ ఈ పవర్ మైనస్ 5t ప్లస్ u.
e power minus 5t plus u plus c. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా? క్లియర్? కన్వల్యూషన్ థియరం అంటే రెండు ఫంక్షన్ రాసుకొని ఒక ఫంక్షన్ యూతో రీప్లేస్ చేసుకొని ఇంకో ఫంక్షన్ t మైనస్ యూతో రీప్లేస్ చేసుకుంటాం. రైట్? క్లియర్? నెక్స్ట్ లాప్లాస్ లో అతి ముఖ్యమైన ఫైనల్ టాపిక్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వింగ్.